ముఖ్యంగా నేను కులాలను దాటి రాజకీయం చేసేవాడిని. అన్ని కులాలు బాగుండాలి మనస్ఫూర్తిగా గుండెల లోతులోంచి కోరుకునేవాడిని. ఒక్క కులం కోసమో, కొన్ని కులాల కోసమో, కొన్ని వర్గాల కోసమో నేను జనసేన పార్టీ పెట్టలేదు. అన్ని కులాలు బాగుండాలి, అందరూ బాగుండాలి. ప్రసాద్ రాజు గారి దుర్మార్గం ఏంటంటే ఒక్క కులం మీద ఆయన కక్ష కట్టారని నాకు దృష్టిలోకి వచ్చింది. 40 మంది అధికారులని ఒక్క సామాజిక వర్గానికి చెందిన అధికారులని చెప్పి ఆయన బదిలీలు చేశారు. ఇది చాలా అన్యాయం. ఇది అలాంటి ముఖ్యంగా మీరు ఊహించుకోండి, మీరందరూ ఒకసారి ఆలోచించండి. మనందరం ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కులంలో పుట్టాలి, అది మన చాయిస్ లేదు. కానీ కేవలం మన కులంకే పరిమితం అవ్వాలా అని అంటే ఇంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న చిన్న ప్రతి షాప్స్ ఉన్నాయి. ఒక కులాన్ని నమ్ముకుంటే ఎవరు వ్యాపారం చేయలేరు, ఒక్క కులాన్ని నమ్ముకుంటే ఎవరు ఏది చేయలేరు. కానీ ఎవరి కులాలకి వెనుకబాటుతనానికి గుర్తింపు ఇవ్వాలి. ఇది దృష్టిలో పెట్టుకొని నేను పుట్టిన కులంతో పాటు అందరికీ గౌరవం ఇస్తాను. కానీ సమస్య ఏంటంటే జగన్ ఆయనకి కాపులు ఓట్లు కావాలి, కానీ కాపుల్ని అందరూ నచ్చ తిట్టించాను. నేను ఎప్పుడన్నా కేవలం కాపులకే నేను పార్టీ పెట్టాను నేను ఎప్పుడన్నా చెప్పానా? మీరు బళ్ళారి వెళ్ళండి, కర్ణాటకలో బళ్ళారి వెళ్ళండి, రాయచూరు వెళ్ళండి, చిక్బళ్ళాపూర్ వెళ్ళండి, విదేశాల్లో ఎక్కడో నాష్వా సిటీకి వెళ్ళండి. నేను ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నన్ను కులాలకి మతాలకి అతీతంగా నన్ను ప్రేమిస్తాను. అందరి వల్ల ఎదిగిన వాడిని ఒక్క కులం కోసం ఎందుకు పనిచేస్తాను? అన్ని కులాలు బాగుండాలని కదా. కానీ నన్ను ఒక కులానికి పరిమితం చేయడానికి కేవలం కాపు నాయకుల చేత తిట్టిస్తే ఇవన్నీ అర్థం కాని ఈ చిల్లర పనులు చూస్తూ ఉంటే నాకు జగన్ చూస్తే జాలేస్తుంది. నాకు బాగా చిరాకైంది. మీరు ఊహించుకోండి, ఆలోచించండి ఒకసారి. జగన్ నిన్న మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో. ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంటా. జగన్కి ఒకటే చెప్తా ఉన్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th క్లాసు ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తా ఉంటే నేను చెగువేరా గురించి చదువుతా ఉన్నా. విప్లవ నాయకుడు చెగువేరా గురించి, నోమ్ చోమ్స్కీ చాలా పెద్దల గురించి చదువుతా ఉన్నాను. ఈ చిల్లర ఎవరాలు ఆపేసే నా దగ్గర. నువ్వు బూతులు తిట్టినా, మీరు నన్ను నానా మాటలన్నా నేను చాలా తెగించిన వాడిని. నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు. నువ్వెంత ఊహించుకుంటే దానికంటే 10 ఎక్కువే ఉంటాను నేను, గుర్తుపెట్టు. నాకు భయాలు లేవు. నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నా. రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించాను. నిలబడగలమా లేదా, తట్టుకోగలమా లేదా. అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పాను, ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా కన్వీనియంట్గా రైట్గా నేను డిప్లొమాటిక్గా మాట్లాడాను. ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను. ఒక సమస్యని వేలెత్తి చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చెయ్యను. నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడిని. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి చూపిస్తుంది. జగన్ ఏ మూలకెళ్ళండి, వాళ్ళు ఏ సామాజిక వర్గాన్ని పెట్టుకుని, ఇక్కడ ప్రసాద్ రాజు గారు కానీ, అక్కడ జక్కంపూడి రాజా గారు కానీ, అటు ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు, ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, జగన్ గొడుగు కిందకి వెళ్ళగానే అందరూ రౌడీజాన్ని గుండాయిజాన్ని నమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. ప్రసాద్ రాజు గారు కూడా చెప్తా ఉన్నారు,
ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా, జగన్కి ఊహ ఏంటంటే నేను ఒక నాయకుడిని అనలేను అని. అతనంటే అతని కులస్తులందరూ మాకు ఓటేయరు అని. ప్రసాద్ రాజు గారిని తిడితే ప్రసాద్ రాజు గారినే తిట్టినట్టు, ఆయన సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కాదు. అది శ్రీనివాస వర్మ గారిని అడగండి. అలాగే నేను బయటికి రాగానే చాలా మంది ఆయన కాపలా కుక్కలు చాలా బయటకు వస్తాయి, ఆయన పెంపుడు కుక్కలు చాలా బయటకు వస్తాయి. బయటికి వాళ్ళందరికీ చులకన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అనొచ్చని తన్ని తగలేస్తాను, ఇలాంటి పిచ్చి వాగుళ్ళు వాగారంటే. మేము కాపు డాష్లన్నీ అంటే పట్టకార పెట్టి 4 బయటికి లాగుతాం. జాగ్రత్త, పిచ్చి మాటలు మాట్లాడకండి. ఫోన్లే కదా అని చాలాసార్లు వదిలేస్తా ఉంటారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతా, వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి ఈరోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం, మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం. నర్సాపురం వాస్తవ్యులు, కాలేజీలో చదువుకున్నవాడు. ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం చేయరు అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. రజనీకాంత్ వచ్చి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాపం ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషెస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు. మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచోళ్లే. కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ చరణ్ నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను, లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏమవ్వదు, మాకు సింహం సింగిల్ గా వస్తుంది, వాళ్ళు సింహాలు అంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు, అర్థంలో మీరు సింహాల్లాగా ఉన్నారా? మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా? మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అది గడ్డం చూసుకోదండి. సింహమే మీతో పోరాడింది. అంటే గుంట నక్కలు, హైనాలు, తోడేళ్లు ఎన్నొచ్చినా మేము సింగిల్ గా వస్తా ఉంటే, బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు. నీకు నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నా, చెప్తా ఉన్నా, నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ని పాడు చేయలేవు. నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను. నువ్వు శెట్టి బలిజల్ని వదలట్లా, కాపుల్ని వదలవు, మత్స్యకారుల్ని వదలవు, ఎస్సీ సామాజిక వర్గాన్ని వదలవు, ఎస్సీల్ని కూర్చోబెట్టి ఇంకా దారుణం చంపేసి మీ ఎమ్మెల్సీ చేత చంపేస్తే ఎంత ధైర్యం కాకపోతే మీరు డోర్ డెలివరీ చేసి నేనే హత్య చేశానని చెప్పి అతన్ని జక్కంపూడి రాజా గారు భుజాల మీద పెట్టుకొని ఊరేగిస్తుంటే వాట్ ఎన్ అడాసిటీ అనిపిస్తుంది. ఎంత దురహంకారం లేకపోతే మీరు ఆ పనులు చేస్తారు. మీరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆలోచించడం మీకు భయపడతారని మీరు అనుకుంటున్నారా? బ్లేడు బ్యాచ్లను పెట్టుకొని మీరు రాజ్యాలని, మీరు ప్రజల్ని నియంత్రణ చేద్దాం అనుకుంటున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, మీరు పులివెందల నుంచి వచ్చారు, లోపల ఈ అరాచకాలు చేసే మీరు ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్ నుంచి వచ్చారు నాకు తెలియదు. ఒక విప్లవకారుడు పాలిటిక్స్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు నా సంగతి తెలియదు. ప్రతిరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టు అంతే.
ఎందుకు చేస్తున్నాను ఈ సరదా? కోట్లు సంపాదించగలను, సంపాదించాను. కానీ ఈ నేల కోసం నిలబడే మనుషులు కావాలి. అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారండి? కాదు. ప్రతి సమకాలీన సమాజంలో అరాచకం మీద తిరగబడే వ్యక్తుల సమూహం, యువకుల సమూహం, నాయకుల సమూహం, యువతల సమూహం, ఆడపడుచుల సమూహం చాలా అవసరం.